హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం వీడియోలో కమ్మనైన ములక్కాయ సాంబార్ రెసిపీని ఎలా ఈజీ పద్ధతిలో చేసుకోవాలో చూపించబోతున్నాను. ములక్కాయ సాంబార్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు: కందిపప్పు, టమాటా, కరివేపాకు, ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, సొరకాయ ముక్కలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, ములక్కాయలు, చింతపండు రసం కావాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో నూనె అయితే పోసుకోవాలి. నూనె గరమైన తర్వాత అందులో జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి వేసుకొని అలాగే ములక్కాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డలు, ఎండుమిర్చి, కరివేపాకు, బిర్యానీ ఆకు వేసి కూడా అన్నీ వేసుకొని అయితే కలుపుకోవాలి. కలిపి 10 నిమిషాల తర్వాత అయితే సొరకాయ ముక్కల్ని అయితే వేయాలి. వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత అయితే పసుపు అయితే వేసి అన్ని ములక్కాయ ముక్కలకు, సొరకాయ ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత అయితే తగినంత ఉప్పు అయితే వేసుకోవాలా. మేమైతే దొడ్డు ఉప్పు అయితే వేసుకుంటున్నాము. ఇలా అయితే మంచిగా అన్నిటికీ పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అయితే టమాటాలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఉప్పు మొత్తం పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. తర్వాత పైనకి అల్లం వేసి దాన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తర్వాత మూత పెట్టేసి 5 నిమిషాలు అయితే ఉడకనియాలా. తర్వాతనేమో చింతపండు రసం అయితే పోసేసుకొని మంచిగా కలుపుకోవాలా. అలాగే కొన్ని వాటర్ కూడా వేసుకోవాలా. అందులో మంచిగా కలుపుకొని చింతపండు రసం మంచిగా మరిగేంత వరకు ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే మరిగించాలి. మంచిగా మూత పెట్టేసి అయితే ఇలా మరిగిన తర్వాత మనము ఉడకబెట్టుకున్న కందిపప్పు ఉంటుంది కదా, ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసుకున్న కందిపప్పును కూడా 10 నిమిషాల పాటు మరగపెట్టుకోవాలి. ఇలా మరిగితే చారు చాలా టేస్టీగా వస్తుంది. ఇంకా మనం తిన్న కొద్దీ తినాలనిపిస్తుంది. ఇలా అయితే మరగపెట్టుకోవాలి 10 నిమిషాలు. తర్వాత పైనుంచి కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, సింపుల్గా అయితే ములక్కాయ సాంబార్ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా వస్తుంది. కామెంట్ చేయండి నాకు మీరు ఎలా చేసుకుంటారో ములక్కాయ సాంబార్. ఓకే, నా ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సపోర్ట్.